ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శివాని స్టోరీస్. ఈరోజు కుకింగ్ బ్లాగ్. యాక్చువల్గా కార్తీక మాసం కదా, నానమ్మ అండ్ మమ్మీ తినట్లేదు నాన్ వెజ్. సో నాకు, తమ్మునికి అండ్ డాడీకి నేను ఈరోజు చికెన్ కర్రీ వండబోతున్నాను. సో వాచ్ టిల్ ది ఎండ్. ఫస్ట్ నాకు చికెన్కి కావాల్సిన అన్ని కోసేసుకుంటున్నాను. ఆనియన్స్, టమాటోస్, గ్రీన్ చిల్లీస్ అండ్ కొత్తిమీర, కరివేపాకు, పుదీనా. నేను ఇక్కడ కేజీ చికెన్ చేస్తున్నాను. సో దానికోసం ఒక 2 పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. అండ్ చిన్నగా ఉన్నాయి టమాటోస్ కాబట్టి ఒక 5 తీసుకున్నాను. అదే మీడియం సైజ్ అయితే 3 సరిపోతాయి. గ్రీన్ చిల్లీ వచ్చేసి ఒక 6 to 7. వంటలో చాలా టైప్స్, వేరియేషన్స్ ఉంటాయి. డిపెండ్స్ ఆన్ రీజియన్, టేస్ట్లు మారుతాయి, ఇక చేసే విధానం మారుతుంది. సో ఎలా చేసినా మనకు నచ్చినట్టు చేసుకుంటే చాలు. ఇంకా నాన్ వెజ్ విషయానికి వస్తే ఎన్ని రకాలుగా చేయొచ్చు. లిటల్గా ఒక్క చికెన్లోనే ఒక 25-40 రకాలు ఉంటాయి. అన్నీ పోసుకోవడం అయిపోయిన తర్వాత మసాలాలు కూడా తీసి పెట్టుకున్నాను. లవంగం, సాజీరా, కొన్ని మిరియాలు అండ్ ఇలాయచీ అండ్ దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు అండ్ స్టార్ పువ్వు కొంచెం. ఆల్రెడీ చికెన్ని వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్. ఒక బౌల్లో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసాను, నాన్ వెజ్ కాబట్టి ఎక్కువ పడుతుంది కదా. దాని తర్వాత తీసి పెట్టుకున్న మసాలాలు అన్నీ వేసాను. అవి కొంచెం లైట్ బ్రౌన్ రాగానే దాంట్లో పుదీనా, కరివేపాకు అండ్ పచ్చిమిరపకాయలు వేసేసాను. నెక్స్ట్ ఆనియన్స్. ఇవి కొంచెం బ్రౌన్ వచ్చి మెత్తపడేంత వరకు ఉంచాలి. సాఫ్ట్గా కొంచెం బ్రౌన్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత చికెన్ వేసాను. చికెన్ మంచిగా కలుపుకొని మొత్తం దాంట్లో నుంచి వాటర్ బయటికి వచ్చే వరకు వదిలేసేయాలి, మధ్య మధ్యలో కలుపుతూ. సో ఇలా వాటర్ బయటికి కనిపిస్తుంది. అండ్ ముక్క కూడా ఉడికిందో లేదా చెక్ చేసుకున్నాను. ముక్క ఉడికిపోయిన తర్వాత టమాటోస్ వేసి బాగా కలుపుకొని మళ్ళీ అది కూడా కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది దాంట్లో నుంచి కూడా. అవి కూడా కొంచెం పోయే వరకు ఉంచాలి. తర్వాత కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసాను. అన్నీ వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు కారం వదిలేసేయాలి. దగ్గరికి కావాలి అంటే గరం మసాలా వేసి తీసేయచ్చు ఇలాగే, కానీ మేము గ్రేవీ బాగా తింటాం ఇంట్లో, సో వాటర్ వేస్తున్నాను నేను. వితౌట్ గ్రేవీ కూడా ఆయిల్ ఉంటుంది కాబట్టి ఒక పీస్ తీసుకొని కలుపుకున్నా కూడా అన్నం మొత్తం అవుతుంది. చికెన్ మంచిగా వాటర్లో బాయిల్ అవుతుంటే గరం మసాలా అండ్ కొబ్బరి పొడి వేసాను కొంచెం. కొబ్బరి పొడి పచ్చివాసన పోయిన తర్వాత కొత్తిమీర వేసుకొని ఇంకా ఆఫ్ చేసేసాను స్టవ్. అండ్ నెక్స్ట్ పచ్చిపులుసు ప్రిపేర్ చేశాను. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర కట్ చేసుకొని పెట్టుకున్నాను. సో ఇలా ఆనియన్స్లో సాల్ట్ వేసి మిక్స్ చేశాను. కొత్తిమీర కూడా ఇందులోనే యాడ్ చేయాలి. తాలింపు పెట్టడానికి ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ తీసుకొని కొంచెం వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు వేసి పచ్చిమిరపకాయలు అండ్ కరివేపాకు వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఆఫ్ చేసే ముందు ఎండుమిర్చి వేసుకొని ఆఫ్ చేసుకోవాలి. ఈ తాలింపుని ఇందాక కలుపుకున్న పులుసులో వేసేసుకోవాలి.
నేను యాక్చువల్‌గా చికెన్ 2 పూటలు కానీ చేస్తే మా వాళ్ళు మొత్తం దాన్ని అయిపోగొట్టేశారు. కొంచెమే ఉంది నైట్‌కి ఇంకా. సో, నేను చెప్పడం కాదు కానీ ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.